I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం స్పర్మ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి, అసలు స్పర్మ్లో నార్మల్ పారామీటర్స్ ఎలా చూసుకోవాలి, ఈ ఇన్ఫెక్షన్స్ని ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి అండ్ దీంట్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి. సో ఇది ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో మొదటిగా స్పర్మ్ వాల్యూమ్ చూసుకోవాలి. స్పర్మ్ వాల్యూమ్ అంటే ఒక్కసారి మనకి ఎజాక్యులేట్ బయటకు వస్తే అది మినిమం 1.6 ml కంటే ఎక్కువగా ఉంటే అది నార్మల్ వాల్యూమ్ కింద కన్సిడర్ చేస్తాము. అండ్ ఎప్పుడైనా ఈ స్పర్మ్ టెస్ట్లో ఎప్పుడైనా మీకు పస్ సెల్స్ అని ఉంటాయి, ఈ పస్ సెల్స్ అనేది మోర్ దెన్ 5 ఉంటే దాంట్లో యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు మనం ఖచ్చితంగా చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైనా మనం పస్ సెల్స్ చూసుకున్నాం, పస్ సెల్స్ ఎక్కువగా ఉన్నాయంటే జనరలీ ఆ రిపోర్ట్స్ని కన్సిడర్ చేయొద్దు. చాలా వరకు ఈ పస్ సెల్స్ ఉండడం వలన స్పర్మ్ కౌంట్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే స్పర్మ్ జీరో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైనా మీరు కౌంట్ తక్కువ ఉందనగానే ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే పస్ సెల్స్ ఎలా ఉన్నాయి, పస్ సెల్స్ నార్మల్ ఉన్నాయా లేవా. పస్ సెల్స్ ఉంటే ఆ రిపోర్ట్ని మళ్ళీ ఒకసారి ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత రీటెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా స్పర్మ్ కౌంట్ ఏదైతే తగ్గిందా అనుకుంటున్నామో అది నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూమ్ చూసుకోవాలి, దాని తర్వాత దాంట్లో ఏమైనా పస్ సెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. సో ఎప్పుడైనా మనకి కౌంట్ తక్కువ ఉంటే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కౌంట్ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మోటిలిటీ అండ్ మార్ఫాలజీ, అంటే మూమెంట్ ఎలా ఉందో చూసుకోవాలి. ప్లస్ మార్ఫాలజీ అంటే ఏంటంటే ఒక స్పర్మ్కి హెడ్ ఎలా ఉంది, హెడ్ పైన యాక్రోజోమ్ ఎలా ఉంది, టేల్ ఎలా ఉంది, ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి, హెడ్, నెక్, టేల్ అని. ఇలా ఇది నార్మల్గా ఉందా లేదా చూసుకోవాలి. సో నార్మల్గా ఎప్పుడైనా మనం ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావాలంటే మోర్ దెన్ 4 సెల్స్ నార్మల్గా ఉంటే ఆటోమేటిక్గా మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. మోటిలిటీ చూసుకున్నప్పుడు మోటిలిటీలో ప్రోగ్రెసివ్ మోటిలిటీ, నాన్ ప్రోగ్రెసివ్ మోటిలిటీ అని ఉంటాయి. సో ఈ ప్రోగ్రెసివ్ మోటిలిటీలో కూడా ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ ఉంటుంది, స్లో ప్రోగ్రెషన్ ఉంటుంది. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ అన్ని మోటిలిటీ కలిపి మనకి 42% కంటే ఎక్కువ ఉంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఎటువంటి రీజన్స్ ఉండవు. సో పస్ సెల్స్ ఎందుకు అంటే పస్ సెల్స్ అన్నప్పుడు ఎప్పుడైనా మీకు యూరిన్ నుంచి కానీ లేకపోతే స్పర్మ్లో ఎటువంటి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే పస్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఫస్ట్ టెస్ట్ చేసుకోవాల్సింది అంటే ఒకసారి సెమెన్ కల్చర్ చేయించుకోండి. సెమెన్ కల్చర్ చేయించుకున్న తర్వాత ఒకవేళ స్టెరైల్ ఉంటే ఏం మందులు అవసరం లేదు, లేకపోతే ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉంటే దానికి తగ్గట్టు మనం యాంటీబయాటిక్స్ వాడితే 15 రోజుల నుంచి 30 రోజుల లోపల ఇన్ఫెక్షన్ కంప్లీట్గా పోతుంది. దాని తర్వాత ఒక 10 days తర్వాత మళ్ళీ ఒకసారి మీరు స్పర్మ్ టెస్ట్ చేయించుకోండి. అప్పుడు ఏమర్థమవుతుంది మనకి ఈ పస్ సెల్స్ తగ్గాయా లేవా అని. సో పస్ సెల్స్ ఖచ్చితంగా ఉన్నప్పుడు నథింగ్ టు వరీ. ఒక 15 days నుంచి 30 days జనరలీ మేము యూజ్ చేసే యాంటీబయాటిక్స్ చూస్తే డాక్సిసైక్లిన్ అని ఉంటుంది, లేకపోతే లివోఫ్లాక్సిసిన్ అని ఉంటుంది. ఈ 2 యాంటీబయాటిక్స్ కామన్గా అందరు ఆండ్రో సర్జన్స్ కానీ యూరాలజిస్ట్ కానీ కామన్గా ఇచ్చే డ్రగ్స్ కాబట్టి ఒక 15 days డాక్సిసైక్లిన్ కానీ ఒక 15 days లివోఫ్లాక్సిసిన్ కానీ తీసుకుంటే ఈ పస్ సెల్స్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఇంకా హై ఛాన్సెస్ ఉంటాయి. సో పస్ సెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆల్వేస్ సెక్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా కాండమ్ వేసుకోండి. ఎందుకంటే చాలా వరకు మనకి ఇన్ఫెక్షన్స్ మేల్ నుంచి ఫీమేల్ పోయే ఛాన్సెస్ ఉంటాయి, ఫీమేల్ నుంచి మేల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆల్వేస్ బెటర్ టు వేర్ కాండమ్ సెక్స్ చేసేటప్పుడు. ఎందుకంటే ఒకసారి పస్ సెల్స్ తగ్గినాయి అనుకోండి, సో ఇట్ విల్ బి బెటర్ ఫర్ బోత్. చాలామంది ఇంకా ఇది రెగ్యులర్గా అడుగుతుంటారు నాకు, సార్ ఇప్పుడు ఇన్ఫెక్షన్ నాకు కూడా ఉంది కదా, వైఫ్ కూడా తీసుకోవాల్సి వస్తుంది మెడికేషన్స్ అని. సో ఆల్వేస్ బెటర్ అండి, ఒక 15 days మేల్ వాడినప్పుడు 15 days ఫీమేల్ కూడా వాడితే ఎనీ బేసిక్ ఫోకల్ ఇన్ఫెక్షన్ లాగా ఏమన్నా ఉన్నా, ఎందుకంటే చాలామంది చెప్తారు సార్ ఒక్కసారి కలిసినాక స్పర్మ్ లోపట్లోకి వెళ్ళిన తర్వాత సివియర్గా మంట అవుతుంది సార్ అని. సో ఈ మంట రావడానికి వన్ ఆఫ్ ది మేజర్ కాజ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ప్లస్ ఎప్పుడైనా మనకి ప్రోస్టాగ్లాండిన్స్ అంటే సెమెన్లో ప్రోస్టాగ్లాండిన్స్ ఉన్నప్పుడు కూడా మనకి ఇట్లాంటి ఇష్యూస్ కామన్గా చూస్తుంటాం. సో ఆల్వేస్ బెటర్ యాంటీబయాటిక్స్ మేల్ అండ్ ఫీమేల్ అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు కపుల్ వాడితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో పస్ సెల్స్ ఉంటే భయపడాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. 15 days యాంటీబయాటిక్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా నార్మలైజ్ అయిపోతుంది అండ్ మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవచ్చు. ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ సో మచ్.